వచ్చినా నాకు కళ్ళ అనిపిస్తుందిరా. హలో అందరికీ, నేను మీ దుర్గా. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ టు అమెరికా. ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year తర్వాత ఇండియా వస్తున్నాను అనమాట. అండ్ నేను ఇండియా వస్తున్నట్టు మా పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ చిన్న క్లూ కూడా లేదు. అండ్ ఇంత పెద్ద సర్ప్రైజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దెమ్. ఫైనల్గా నేను ఇండియా వచ్చేస్తున్నా. అండ్ నేను ఇండియా రావడం కోసం నెయిల్స్ కూడా చేయించుకున్నా. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సో ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ నాకు 6:30కి ఉందన్నమాట ఫ్లైట్. కాబట్టి ఒక 4 hours అట్లా ముందు వెళ్తే బెస్ట్ అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూనే. ఇలా ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తే చాలు, ఎప్పుడు చూడ ఏదో ఒక ఫ్లైట్ కనిపిస్తుంది. ఇలా ఫ్లైట్ చూసినప్పుడల్లా నేను ఎప్పుడు ఇండియా వెళ్తానా అని 1000 సార్లు అనుకుని ఉంటాను. సో మోస్ట్లీ మనకి యూఎస్ నుంచి వస్తున్నట్టు అట్లీస్ట్ ఒకటైనా స్టాప్ ఉంటుంది కదా. సో నాకు లేఓవర్ వచ్చేసి ఈసారి ఫ్రాంక్ఫర్ట్లో ఉందన్నమాట జర్మనీలో. ఎయిర్పోర్ట్కి ఎప్పుడు చూడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటా, కానీ ఎప్పుడు చూడు లేట్ అవుతుంది. దాంట్లో మనం తెచ్చిన లగేజ్కి ఇంకా లేట్ అవుతుంది అనమాట. అందులో తీసి ఇందులోకి, ఇందులో తీసి అందులోకి పెట్టినప్పటికి. సో ఇంక మనకు ఫుడ్ అయితే వచ్చేసింది. చూడడానికి చాలా పాష్గా ఉంది, కానీ ఆ బ్రెడ్ అదైతే చాలా హార్ట్గా ఉందనమాట. అసలు బాగాలేదు. బట్ ఇంకా అట్లా ఫ్రూట్స్తో వాటితో అలా మేనేజ్ చేసా, ఇంక వేరే ఆప్షన్ లేక. సో మొత్తానికి కడుపులో ఏదో ఒకటి వేసి మేనేజ్ చేసాం కాబట్టి ఏదో ఒక మూవీ చూడాలన్నమాట, లేదంటే మనసు ఒప్పుకోదు. ఇంకా ప్రశాంతంగా సినిమా చూస్తుంటే ఆల్కహాల్స్, డ్రింక్స్ ఇవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా, కానీ చాలా పుల్లగా ఉంది. యాక్చువల్గా జర్నీలో ఏమైందో తెలుసా, నేను ఫుల్ ఆకలితో ఉన్నా. అదే టైంకి వాళ్ళు ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏదో ఇస్తున్నారనుకొని వెయిట్ చేస్తుంటే బీఫ్ ఇచ్చారనమాట. అదేంటి బీఫ్ ఇచ్చారు, చికెన్ లేదా అంటే లేదు అన్నారు. వెజ్ అడిగితే వెజ్ కూడా లేదన్నారు. మీకు అవన్నీ కావాలంటే మీరు ముందుగానే ఆర్డర్ పెట్టుకోవాలి అని చెప్పారనమాట. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకునే లోపే నా మీద జాలిపడి తను ఒక వెజ్ ఆప్షన్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా 5 గంటలు ఉంది, ఇంకేం చేస్తాంలే అని ఇంకా పడుకున్నా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇండియా వచ్చేస్తున్న ఎక్సైట్మెంట్లో నిద్ర కూడా పట్టలేదు. ఇంకా లేచి అలా గ్లోబ్తో ఆడుకుంటున్నా. ఈ గ్లోబ్తో ఆడుకునే లోపే హైదరాబాద్ రీచ్ అయిపోయా. అండ్ నేను ఇండియా వస్తున్నట్టు ఫ్రెండ్స్కి కూడా తెలీదు. అండ్ నేను ఎగ్జాక్ట్గా సంక్రాంతి టైంకి వచ్చిన వల్ల ఈ బస్సెస్ దొరకడం కానీ ట్రైన్స్ దొరకడం చాలా కష్టమైంది. సరే నేను ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నా కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ని కలుద్దామని ఫిక్స్ అయ్యా. అండ్ ఈ వీడియో కొంచెం క్లమ్జీగా ఉంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను కొన్ని షార్ట్ ఫార్మేట్లో కొన్ని లాంగ్ ఫార్మేట్లో తీసి కొంచెం క్లమ్జీ చేసా. ఎగ్జాక్ట్గా నా రూమ్లో నుంచి వచ్చావు, ఇంకా నేను డోర్ కొడదాం అనుకుంటున్నాను. డౌట్ వచ్చేసిందేమో అనుకున్నా. తెలుసు నువ్వే వస్తున్నావు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అంకల్ కూడా ఫోన్ చేసి నేను చాలా మందికి సర్ప్రైజ్ చేయాలనుకున్నా, కాకపోతే అక్కడికి వెళ్ళగానే నాకు హెల్త్ పాడైంది అనమాట. కాబట్టి రిలేటివ్స్కి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి నేను సర్ప్రైజ్ చేయడం అవ్వలేదు.
వచ్చిన ఇంటికి డబ్బులు వేద్దాం అనుకుంటాను కావాలి తెచ్చి మొత్తం దిగాన్ని తయారు చేసి సొంతంగా నిజమా కళ్ళ అనిపిస్తుందిరా దొరికేకుండా కావాలని అంటే రమ్మంటాడు వచ్చి తీసుకొచ్చాడు. అవునా ఊళ్ళకి నాన్న కదవా మళ్ళీ డబ్బులు ఫోన్ పే చేద్దామని తెస్తాను ఊళ్ళకి తెచ్చేద్దాం వచ్చాను ఇంకా వెళ్దామంటే ఫస్ట్ మీరు ఏదో మాస్టర్కి వెళ్దామని వచ్చేద్దాం. ఓకే ఓకే అమెరికా వచ్చి ఇంట్లో ఉందా నాకు అమ్మా చూడమ్మా ఎవరమ్మా ఎవరమ్మా బుజ్జా కిసాట్ పడు అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నాకైతే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.